ఈ ఐఏఎస్ ఆఫీసర్ దెబ్బకి రాబోయే రోజుల్లో అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడబోతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటో చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఈయన పేరు తుకారాం ముండే. ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి కమిషనర్ గా ఉన్నారు. ఇంకా మహారాష్ట్రలో కల్తీ ఆహారాన్ని తయారు చేసే వాళ్ళని ఈయన కాలు కిందేసి తొక్కుతున్నాడు. ఈయన పేరు చెప్తే చాలు కల్తీదారులు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఆయన స్ట్రిక్ట్ యాక్షన్ వల్ల మహారాష్ట్రలో పెద్ద నెట్వర్క్ గా పెరిగిపోయిన నకిలీ పాలు, నకిలీ పన్నీర్, నకిలీ వంట నూనె వ్యాపారాలకి గట్టి దెబ్బ తగిలింది. చూడండి, మహారాష్ట్రలో నకిలీ ఆహారం తయారు చేసే వ్యాపారం వందల కోట్లకు సంబంధించింది. ఇంకా తుకారాం ముండే గారు కమిషనర్ గా ఉన్నంత కాలం మహారాష్ట్రలో వీళ్ళ కల్తీ వ్యాపారం సాగదు కాబట్టి మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, ఇంకా గోవా లాంటి రాష్ట్రాలకి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తారు. ఈ రాష్ట్రాల్లో తుకారాం ముండే గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ లేరు కాబట్టి కల్తీ వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ కల్తీ పాలు, పన్నీర్, ఇంకా ఆయిల్ నుండి మనం ఎలా తప్పించుకోవడం చెప్తాను, వినండి. పాలని డైరెక్ట్ గా తాగడం వెంటనే ఆపేయండి. ఎందుకంటే మనం పాలు అనుకొని తాగుతున్నది నిజానికి స్లో పాయిజన్. ఇంకా పన్నీర్ ఇంట్లోనే తయారు చేసుకోండి. తయారు చేయడం మీకు రాకపోతే దీనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. అలాగే కుకింగ్ ఆయిల్ ను కూడా ఇటువంటి మెషిన్ ఉపయోగించి ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోండి. ఇటువంటి మెషిన్ల మీద సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రెండోసారి కూడా ఆలోచించకుండా కొనుక్కోండి. తక్కిన వివరాల కొరకు ఈ లింక్ ని క్లిక్ చేయండి.